అయితే మళ్ళీ నల్లేరు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా అనేసి అయితే చూపించట్లేదు. నల్లేరు పొట్టు తీయడానికి దగ్గర దగ్గర గంట సేపు పట్టింది. కానీ చేతులకైతే ఆయిల్ రుద్దుకొని చేయాలి. ఇదిగోండి ఈ ఎడ్జెస్ కుచ్చుకున్నట్టు అవుతాయి. మంచిగా తీసేసి పొట్టు ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయిన తర్వాత మంచిగా మగ్గివ్వాలి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆకులతో సహా వేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత దీన్ని ఈ యొక్క ఆయిల్కి తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని తర్వాత తాలింపు వేసుకోవాలి. ఎప్పుడైనా దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే తాలింపు వేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది చూడడానికి ఇంత అనిపిస్తే కానీ ఇది మంచిగా వేగిపోయి తర్వాత చల్లారి మిక్సీ పట్టిన తర్వాత ఇంతే అవుతుంది. అందుకని దీనికి నేను ఈ గ్లాసులో సగం అంటే మనకు టీ స్పూన్ ఉందనుకోండి, 3 స్పూన్ల కారం 1 స్పూన్ ఉప్పు వేస్తాను సరిపోతుంది. అది కూడా చూసుకొని వేసుకోవాలి. మనకి ఇక్కడ చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ మస్తు వేస్తాము. ఫస్ట్ టైం నాకు అట్లా అయింది. అందుకని ఇంకోండి ఇది మగ్గుతూ ఉంది. ఆలపలేని గులాబ్ జామ్కి పిండి కలిపేసుకున్నాను. దానికి కావాల్సినటువంటి సూప్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. గులాబ్ జామ్ రెడీ చేయడం ఒక్కటే. ఇది మగ్గాలనేసి ఒక 2 నిమిషాలు ఆయన అక్కడికి పోతే ఇది మర్చిపోయింది అనుకోండి, ఇంతసేపు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంత పెద్దగా ఉంటే మళ్ళీ నెల రోజులు పడుతుంది చెట్టు. అందుకని ఇదిగోండి ఆకులు టప్ అంటే అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి టప్ వస్తుంది చూసారా. నల్లేరు కుక్ చేసుకున్నాం కదా, వాటర్ లేకుండా మంచిగా మగ్గేంత వరకు దాన్ని చల్లారినాక మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా తాలింపు కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని ఉప్పు కారం వేసేసుకున్నాను. చల్లారిపోయింది తాలింపు కూడా. తాలింపు చల్లారాలి, తర్వాత ఇది కూడా చల్లారాలి. ఇది మిక్సీ పట్టుకున్నాక దాని క్వాంటిటీ చూసుకొని మనము చేసుకోవాలని చెప్పాను కదా. రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అర్థమవుతుంది. కొంచెం చాలు. నేను ఈ టీ స్పూన్ తోటి ఒక 2.5 స్పూన్లు ఉప్పు కారం 2 కలిపేసి వేసుకున్నా, అంత సరిపోతుంది. కొంచెం స్పైసీనెస్ తక్కువగానే ఉంటే మనం ఎక్కువ క్వాంటిటీ కలుపుకొని తిన్నా అనుకుంటున్నాను. మరి బాగా స్పైసీగా ఉంది అనుకోండి ఎక్కువ కలుపుకోలేదు. మీకు ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం చప్పగా ఉంటే ఎక్కువ క్వాంటిటీ తినగలము అని నాకు ఫీలింగ్ అనమాట. ఇవ్వండి ఆయిల్ అయితే నేను తాలింపు ఇవి మగ్గేటప్పుడు ఎంత వేసుకున్నా అంతే. ఈ స్పూన్ తోటి ఒక 2.5 స్పూన్లేమో వేసుకున్నట్టున్నాను. అంత కూడా పడిందో లేదో సరిపోతుంది. మనకి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం తినేటప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకొని తింటాం కదా. కాబట్టి ఇదంతా మంచిగా కలిపేసుకుందాము. దానికి దీనికి అంతా తీసేసి కలుపుకుందాము.